హలో, వినిపిస్తోందా? ఆ, వినిపిస్తోంది. ఎక్కడున్నారు అని అడుగుతున్నా. ఈ పార్క్ లో ఒక మండపం ఉంది తెలుసా? మండపం? కనిపించింది. మీరు అక్కడికి వచ్చేయండి, నేను కూడా వస్తున్నాను. ఓకే ఫైన్, కాస్త త్వరగా వస్తారా? కాల్ కట్ చేయకండి, నాతో మాట్లాడుతూనే అక్కడికి రండి. సరే. నేను వచ్చేసాను, మరి మీరు? నేను వచ్చాను. ఎక్కడా కనిపించట్లేదే. ఇప్పుడు మీరు కరెక్ట్ గా పైకి ఆకాశంలోకి చూడండి. పైకా? ఎందుకండి, మీరేమన్నా దేవకన్య ఏంటి పైనుంచి దిగి రావడానికి? అలాగే అనుకోండి, పైకి చూడండి. సరే. ఏముందండి పైన? నక్షత్రాలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదుగా. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఏంటండి ఇది? నా ప్రేమ మీకు నచ్చిందా? మాటలే రావట్లేదు. ఎవరండి మీరు? నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా? ఇప్పుడు చూడాలనిపిస్తుందా? ఆఫ్ కోర్స్. సరే అయితే మీరు ఒక పని చేయండి, పార్క్ చివర్లో పువ్వులతో అలంకరించి ఒక మండపం ఉంది, అక్కడికి రండి. ఇంకా మీ ఆటలు పూర్తి కాలేదా? సరే, వస్తున్నా. అయ్యగారు, రా నందీషా. డ్రింక్ తీసుకుంటావా? ఏంటిది అయ్యగారు, ఎప్పుడు నన్ను డ్రింకుకు పిలవను మీరు ఇవాళ ప్రత్యేకంగా రమ్మని పిలిచారు? నువ్వు డ్రింక్ తీసుకోవనే నాకు తెలుసు, కానీ ఇవాళ చాలా సంతోషంగా ఉంది, అందుకే అడిగాను. మీరింత సంతోషంగా ఉన్నారంటే మీకు ఏదో మంచే జరుగుంటుంది. ఇంకా జరగలేదు, జరుగుతుంది. ఏంటి అయ్యగారు అది? ఆ శివాని నిజంగానే సౌత్ అమెరికా రిటర్నా? అది కూడా నా అనుమానం ప్రకారం తను నాగిని అనేది ఇవాళ కరెక్ట్గా తెలిసిపోతుంది. అలాగా? అదెలా అయ్యగారు? తెలిసిపోతుంది, ఎందుకంటే తన రియాలిటీ చెక్కి ఇవాళే ముహూర్తం పెట్టాను. అయ్యగారు, నాకేం అర్థం కాలేదు. నీ మొబైల్కి ఒక వీడియో వస్తుంది, దాన్ని చూడు, అంతా అర్థమవుతుంది. నీ మొహంలో క్యూరియాసిటీ చూస్తూ ఉంటే నాకు కిక్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ పార్కులో ఏం జరగబోతుందో ఆలోచిస్తూనే ఉండు. ఇడియట్, వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? నేనెక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. ఎప్పుడు చూసినా వీడికి ఇదే ఒక పని అయిపోయింది.
నేను కనుక ఇప్పుడు వీడి కంటికి కనిపించానంటే నా త్రిశూల్ని మీట్ అయ్యే ఛాన్స్ వీడు చెడగొట్టేస్తాడు. సంతోషంగా ఉండాల్సిన సమయాన్ని నాశనం చేసేస్తాడు. నో, వీడిక్కడ ఉన్నంత వరకు నేను అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? శివాని, నీలి, ఒకసారి ఇక్కడికి త్వరగా వస్తావా? అలాగే శివాని, వస్తున్నాను. శివాని, ఏమైంది? అలా చూడండి. వీడు నన్ను ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చేశాడు. నేను త్రిశూల్ని రమ్మన్న చోటికి వీడొచ్చి నిలబడ్డాడు. ఏదో ఒకటి చేసి ముందు వీడిని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించేయాలి. ఎక్కడుందిరా బాబు ఈ అపరిచితురాలు? నన్ను మీట్ అవుతానని చెప్పింది, ఇప్పుడేమో మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. అరే మీరేంటి ఇక్కడ? చాలా ఆశ్చర్యంగా ఉందే. మాకు కూడా అలాగే ఉంది. ఏంటి మన మేడం కూడా వచ్చారా? వచ్చారు. వచ్చారా? ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. మిమ్మల్ని తీసుకురామని చెప్పారు. రండి ఆ, ఆ, ఆ. రండి. వా, మన మేడం నన్ను తీసుకురమ్మని చెప్పారా? ఏంటి సార్ మీరు చక్కెర అడిగితే పాయసమే తీసుకొచ్చి ఇచ్చారు. అయ్యో సరే పదండి, కాస్త ఫాస్ట్గా వెళ్దాం. మేడంకి మళ్ళీ నా మీద కోపం వచ్చి ఆవిడ మూడు మారిపోయేలోపే మనం అక్కడ ఉంటే మంచిది కదా. ఎక్కడున్నారు మేడం? ఎక్కడ కనిపించట్లేదే మేడం? మేడం, మేడం. మేడం ఎక్కడ? హలో మేడం ఎక్కడయ్యా? ఒక్క నిమిషం ఉండండి, తీసుకొస్తాను. త్వరగా తీసుకుని రండి. ఆపండి. ఏం చేస్తున్నారు? డూ యూ ఈవెన్ నో హూ ఐ యామ్? నా ముందు మీరు చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నారు. వెయిట్ టిల్ ఐల్ కాల్ ది పోలీస్. పోలీస్! ఎక్కడికి వెళ్ళిపోయాడు త్రిశూల్? ఒకవేళ నేను కనిపించలేదని వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోయాడా? ఛా, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? త్రిశూల్, త్రిశూల్. ఏంటండి? ఏయ్, నేను నిన్ను పిలవడం లేదు, త్రిశూల్ని పిలుస్తున్నా. త్రిశూల? తనెవరు? ఏయ్, వాడు మన అబ్బాయే.
ఓ అవునా, నాకస్సలు తెలీదు. మెమరీ చాలా బాగా పనిచేస్తోంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నావేంటి? మరి నన్నేం చేయమంటారు? కాసేపు కూడా ఇంట్లో ఉండట్లేదు. ఎప్పుడొస్తాడు ఎప్పుడెళ్తాడో ఏమీ తెలియడం లేదు. పగలు లేదు రాత్రి లేదు. అంతగా వాడు అసలు ఏం చేస్తున్నాడు? ఓ, నాకిప్పుడు గుర్తొచ్చిందిలే. తనని అయ్యగారు పంపించారు. ఏంటండి మీరసలు? మాటకు 10 సార్లు అయ్యగారు పంపించారు అంటారు. ఆయన మనకి యజమానైతే రోజులో 24 గంటలు వాళ్ళకి సేవలు చేస్తూ ఉండాలనా దానర్థం? ఎందుకు ఊరికే ఏదేదో వాగుతున్నావు? అయ్యగారు ఏదో కొత్త ప్రాపర్టీ కొనబోతున్నారట. దాని గురించి డీటెయిల్స్ తెలుసుకురమ్మని పంపించారు. దానికెందుకు రాద్దాంతం? ఏమండి ఆగండి. ఎందుకు ప్రతిదానికి వాడిని పంపిస్తున్నారు? మీరున్నారు కదా, మీ యజమానికి కూడి చెయ్యి. మిమ్మల్ని పంపచ్చుగా. ఏంటి ఆ పని మీ వల్ల కాదా? రాత్రుళ్ళు కూడా నా కొడుకుని ఒంటరిగా పంపుతున్నారు. ఆ రోజు రాత్రే కింద పడి దెబ్బలు తగిలించుకొచ్చాడు. అవన్నీ మీకెక్కడ అర్థం అవుతాయిలేండి. అమ్మా భద్రకాళి, కంగారు పడద్దు. ఇప్పుడే కాల్ చేసి నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకుంటానుండు. నా నోరు మూయించడానికి బాగా డ్రామాలాడుతున్నారు. ఉండమని చెప్పాను కదా. అయ్యి బాబోయ్, ఇంటి నుంచి కాల్ వచ్చేస్తుంది. చెప్పండి నాన్న. ఎక్కడ్రా ఉన్నావు? హలో, ఇక్కడే నాన్న, అయ్యగారు చెప్పిన చోటే ఉన్నాను. వినిపించడం లేదురా? సరిగా చెప్పు. ఏం నాన్న, ఏమైంది? నువ్వు బాగా పనిచేస్తున్నావు, అలాగే చెయ్యి. రేయ్, ఏంట్రా నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు? నీకెవరూ లేరని అనుకుంటున్నావా? ఇంతసేపు అయింది ఇంకా ఇంటికి రాలేదని మీ అమ్మ ఇక్కడ కంగారు పడుతోంది. ఎక్కడున్నావు నువ్వు అసలు? ఎప్పుడు చూసినా పని పని. మాకు కష్టంగా ఉంటుంది. కాస్త ఇంటి మీద కూడా దృష్టి పెట్టు. పని అయిపోవచ్చింది నాన్న, నేను వచ్చేస్తాను. ఎక్కువ ఆలోచించద్దని చెప్పండి అమ్మకి. ఏంటి, మీ అమ్మ గురించి అడుగుతున్నావా? ఇదిగో తను ఇక్కడే పక్కనే ఉంది. అర్థమైంది నాన్న. సరే, మేము నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇదిగో మధు, చూసావా నీ కొడుకుని? ఫోన్ చేస్తే నా గురించి అడగలేదు, నీ గురించే అడిగాడు. ఏంటి నా కొడుకు నా గురించి అడుగుతున్నాడా? నేను పక్కనే ఉన్నానని మీరు సిగ్నల్స్ ఇచ్చారని నాకు బాగా తెలుసు. అయ్యగారు ఎందుకో ఫోన్ చేస్తున్నారు. ముఖ్యమైన పనే ఇంటుంది, వస్తాను. మీరు ఎప్పటికీ మారరు. ఏంటి అసలు ఇదంతా? మీట్ అవుతానని చెప్పిన వాళ్ళేమో ఇప్పటివరకు మీట్ అవ్వలేదు, వస్తానని చెప్పిన వాళ్ళు ఇంతసేపు అయినా రాలేదు, వీళ్ళేమో మేడంని తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయి రాలేదు. ఒక పని చేస్తానుండు. అరే బ్యాటరీ కూడా డెడ్డే. ఇవాళ నాకు అసలు టైమే బాలా. ఈ మేడం రాలేదు, ఆ మేడం రాలేదు. ఒట్టి టైం వేస్ట్. ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. ఇదేంటి, ఫోన్ కలవడం లేదు, స్విచ్ ఆఫ్ అయినట్టుంది. ఇప్పుడు నేను తనని ఎలా చూడాలి? ఆ పాములు పట్టేవాడు అంతలా బోరు ఊదినా కూడా ఆ అమ్మాయిలో ఏమాత్రం మార్పు లేదు. ఇప్పుడు మీరేమంటారు అయ్యారు? ఇంకా అనడానికి ఏముంది నందీష? మీకు క్లారిటీ వచ్చిందా లేదా? ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారంటే ఆ అమ్మాయి గురించే కదా? అవును. అయ్యగారు, ఆ అమ్మాయి పాము కాదని తెలిసిపోయింది కదా. మల్టీ మిలియనీర్కి ఏకైక వారసురాలు. మన బిజినెస్
ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్లై అవ్వాలి అంటే మనం తనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. తనకు బాగా క్లోజ్ అవ్వాలి. పాలు పాలుగా ఉంటే కాఫీ కలుపుకోవచ్చు, పాలు విరిగిపోతే పన్నీరు చేసుకోవచ్చు. రీసోర్స్ ఎలా ఉన్నా సరే దాన్ని సరిగ్గా ఉపయోగించేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్. మరో సంవత్సరంలోగా నాగమణి వల్ల మన పొజిషన్ మారిపోతుంది. మనం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇప్పటి నుండి ఫౌండేషన్ వేసుకోవడం మంచిది. శివాని భట్నాగర్ నాకు పార్ట్నర్ కావాలి. నా బిజినెస్ని తన ద్వారా ఫారెన్లో మొదలెట్టాలి. కానీ అది అంత సులభంగా జరిగే పని కాదు కదా అయ్యగారు. ప్రయత్నం చేయకుండా ఇలా ముందే కుదరదు, కష్టం అనే నీ అలవాటు ఎప్పుడు పోతుంది నందీష? నేను ఏదైనా ఒకసారి డిసైడ్ అయితే దాన్ని తప్పకుండా సాధించి తీరుతాను. దాని అర్థం మీ తర్వాత స్టెప్? చెడ్డ పనులు చేయడానికి దేవుడు ఆశీర్వాదం కావాలి నందీష. ఇంట్లో ఒక పూజ ఏర్పాటు చేద్దాం. నువ్వు చెప్పేది నిజమేనా శివాని? అవును నీలి, ఒక్కరు కాదు 5 పాములు పట్టేవాళ్ళు నా చుట్టూ నిలబడి నాగస్వరం ఊతారు. అయినా నువ్వు పాములా మారలేదా? లేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకసారి నాగుగా మారుతాను. త్రిశూల్ కూడా అక్కడికి వచ్చాడు. తను నన్ను ఆ పరిస్థితిలో చూస్తే నేనేం చేసేదాన్ని? ఒకే సమయంలో నాకు అన్ని టెన్షన్స్ కలిసి వచ్చాయి. కానీ నువ్వు భయపడుతున్నట్టు జరగలేదు. అవును సూరా, ఆ రోజు నీ లవర్ వచ్చినప్పుడు కూడా మేము అక్కడి నుండి దూరంగా తీసుకెళ్లాం. ఉన్నట్టుండి మాకక్కడ బోరు శబ్దం వినిపించింది. అది విన్న తర్వాత మా ముగ్గురికి తల తిరగడం మొదలైంది. అప్పుడు అక్కడ నుండి మేము దూరంగా వెళ్లిపోయాం. ఆ తర్వాత జనాలందరూ కూడా పరిగెత్తారు. మేం వెళ్ళి ఎక్కడైనా దాక్కోవాలనుకున్నాం, పాముగా మారిపోయాం. మరి నేను మాత్రం పాముగా మారలేదు. ఇదంతా నాకెందుకు విచిత్రంగా అనిపిస్తోంది. శివాని, నువ్వు చెప్పేది వింటుంటే మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శివాని, నాగమాత, నేనే. ఏంటి కారణం నాగమాత? గురు పూర్ణమి నాటికి నాగపుష్పంతో నువ్వు శివలింగానికి పూజ చేశావు కదా, దాని పరిణామమే ఇది. నాగమాత అంటే ఇంక నేనెప్పుడు నాగస్వరం ఊదిన సర్పంగా మారిపోకుండా ఉంటానా? లేదు శివాని, ఆ శక్తికి కూడా ఒక కాలనేరం ఉంది. 1 సంవత్సరం వరకు ఆ ప్రభావం ఉంటుందా నాగమాత? లేదు. 1 నెల? లేదు, ఒక పక్షం పూర్తయ్యేంత వరకు మాత్రమే. శివానికి బూర శబ్దానికి పాముగా మారకుండా ఉండే శక్తి ఉంటుంది. అంటే ఇప్పుడు పూర్తయిన పౌర్ణమి దగ్గర నుండి రాబోయే అమావాస్య వరకు మాత్రమే. ఎలాగైతేనేం నాగమాత, మీ కారణంగా నాకు ఇంత గొప్ప శక్తి లభించింది. మీరు ఆ నాగపుష్పం పూజ గురించి నాకు చెప్పలేదు అంటే ఇదంతా జరుగుండేదే కాదు కదా.
అలాంటిదేమీ లేదు శివాని. ఇక మీదట నీ ప్రయత్నాలు ఇంకా అధికంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా నాగమాత. వీలైనంత త్వరగా నువ్వు నా కుమారుడు ఆదిశేషుణ్ణి కలవాలి. తను నీకు దక్కాలి తల్లి. ధన్యవాదాలు. అందరికీ మంచి జరగాలి. దిగ్విజయ్, ఏంటి నాయనా అందర్నీ పిలిచావు? ఇంట్లో అందరికీ ఒక విషయం చెప్పాలి, అందుకే మీ అందరినీ రమ్మన్నా. అంటే ఏదైనా శుభ సమాచారం చెప్పబోతున్నావా? శుభ సమాచారమే అమ్మా. త్రివిక్రమ్ పేరు మీద మన ఇంట్లో పూజ చేయబోతున్నాం. జాతకం చూసిన పంతులు గారు పూజ చెయ్యాలి అన్నప్పుడు మీరేం మాట్లాడలేదు కదండి? నేను నీ ముందు మాట్లాడలేదు, కానీ స్వామీజీతో మాట్లాడాను. పూజ కోసం ఒక మంచి ముహూర్తం చూడమని చెప్పాను. ఇవాళ ముహూర్తం బాగుందని చెప్పారు. అందుకే ఉన్నట్టుండే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. ఏర్పాట్లన్నీ అల్టిమేట్గా ఉండాలి. ఎందుకంటే పూజకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. పూజకి ఒక మంచి ముహూర్తం పెట్టమని అడిగాను. ఇవాళ ముహూర్తం చాలా బాగుందని చెప్పారు. అందుకే ఉన్నట్టుండే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. అక్క, ఇవాళే పూజంటే నువ్వు నీ కిట్టి పార్టీ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేయి. లేట్ అయితే మళ్ళీ ఎవరు దొరకరు. అవునవును, ఇప్పుడే చెప్పేస్తాను. నేను మా భజన మండలిలో ఇప్పుడే చెప్పేస్తాను. నేను నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తాను. బావగారు, మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పేయండి. అదే భూపతన్న, సాంబశివరావు అందరికీ. ఈ పూజకి మీరు మీ ఫ్రెండ్స్ని, బంధువుల్ని పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఇంట్లో వాళ్ళు మాత్రం ఉండే పూజ. మన ఇంట్లో ఎంతో గ్రాండ్ గా చేస్తున్న పూజకి తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ రాకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక గట్టి కారణం ఉంది దమయంతి. ఒకవేళ మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చారంటే ఇది ఏం పూజ, దీన్ని ఎందుకు చేస్తున్నారని అడుగుతారు. అడిగితే అడిగారు బావగారు. మీరు బిజీగా ఉంటే నేనెందుకున్నట్టు? నేను చెప్తాను అందరికీ. షడా, నువ్వేమని చెప్తావు? అదే బావగారు, మన త్రివిక్రమ్కి గండం ఉంది, దోషం ఉంది, దాన్ని సరిచేయడం కోసం ఈ పూజ చేస్తున్నామని చెప్తావా? మన విషయాలు ఊర్లో అందరికీ చెప్పడం నాన్సెన్స్ అనుకుంటున్నాను. బయట నుండి ఎవరూ రానక్కర్లేదు. గాట్ ఇట్? గుడ్, కరెక్ట్ బావగారు. మీ మెదడు చాలా షార్ప్. మీలాగా దురాలోచన చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఏమండి, అదే దురాలోచన కాదు, దూరాలోచన. నేను అదే అన్నాను. నువ్వు ఊరికే ఉండు, అందరికీ అర్థమైందిలే. చూడండి, పంతుళ్ళు, పురోహితులు మీట్ అవ్వాలి అన్నారు. అదంతా నువ్వు ఫాలో అప్ చేయి. వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఏది మిస్ అవ్వకూడదు. మొత్తానికి పూజకి ఎటువంటి సమస్య రాకూడదు. డోంట్ వరీ బావగారు. నేనేంటి, నా కెపాసిటీ ఏంటి మీకు తెలుసు కదా. చించి చాట్ చేసేస్తాను. అరేంజ్మెంట్స్ అన్ని అల్టిమేట్ గా ఉండాలి. ఎందుకంటే పూజకి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. అదేంటి బావగారు, బయట వాళ్ళెవరూ రాకూడదని అన్నారు. ఇప్పుడేమో స్పెషల్ గెస్ట్ అంటున్నారు. ఎవరండి ఆ స్పెషల్ గెస్ట్? వచ్చిన తర్వాత తెలుస్తుంది. చూడండి, ఇది విక్రమ్ కోసం చేస్తున్న పూజ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఖచ్చితంగా ఈ పూజకి అటెండ్ అవ్వాలి. డాడ్, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని మీకు తెలుసు కదా. అండ్ మోర్ ఓవర్, నాకు బయట వేరే పని కూడా ఉంది. అండ్ ఐ రియలీ హ్యావ్ టు బీ దేర్. ఓకే చిన్నబాబు, పూజ చేస్తున్నది మీకోసం కదా. నువ్వు మధ్యలో మాట్లాడద్దు. ఇదంతా నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. విక్రమ్, నీకు నచ్చలేదు అనే కారణంతో నేను చాలాసార్లు నీకు ఎగ్జామ్షన్ ఇచ్చాను. కానీ ఈసారి నీకు నో ఎక్స్క్యూజ్. నీకు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే నువ్వు ఇంట్లోనే ఉండాలి. బట్ డాడ్, ప్లీజ్. అది కాదు విక్రమ్,
ఇంతకాలంగా నేను ఈ పూజ చెయ్యాలి అని ఎంతో ఆశపడ్డాను. నీ అదృష్టం బాగుంది. మీ నాన్నగారు కూడా ముహూర్తం పెట్టించుకొనొచ్చారు. ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలా? రండి సార్, రండి రండి. రండి రండి కూర్చోండి రండి సార్, రండి కూర్చోండి. పర్వాలేదు మేడం. ఇప్పుడే పిలుస్తాం. ఆ. అరే అంకుల్, ఎప్పుడొచ్చారు? అయ్యయ్యో, ఏం చేస్తున్నావు అమ్మా? ఎందుకొద్దు అంకుల్, అమెరికాలో ఉన్నంత మాత్రాన మన సంస్కృతిని మర్చిపోతామా ఏంటి? లేదు, అది అయ్యో, నేను మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడుతున్నాను. లోపలికి రండి. రండి అంకుల్, కూర్చోండి అంకుల్. ఏం తీసుకుంటారు అంకుల్? కాఫీనా జ్యూసా? అదేం వద్దు మేడం. అదెలా కుదురుతుంది? మొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. ఒక నిమిషం ఉండండి. వీరా, సూరా, అంకుల్ కోసం జ్యూస్ తీసుకురండి. శివాని, ఒక్క నిమిషం. ఇంత మర్యాద చేస్తున్నావు, ఎవరితను? నాకు మామయ్య. అంటే ఈ జన్మలో నా ఆదిశేషుడు, అదే త్రిశూల్ వాళ్ళ నాన్నగారు. అలాగా? అంకుల్, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. అయ్యయ్యో, ఏం చేస్తున్నారు మీరు? మా మేడం ఎవరి కాళ్ళకి దండం పెట్టినా మేం కూడా అదే ఫాలో అవుతాం. ఆశీర్వదించండి. అయ్యయ్యో, నేను దిగ్విజయ్ సార్ ఇంట్లో కారు డ్రైవర్ని. నాకు మీరింత మర్యాద ఇవ్వడం చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది మేడం. ఎందుకు అంకుల్? డ్రైవర్ అయితే మనిషి కాదా? మీకు మర్యాద ఇవ్వాలి కదా. అలా కాదు మేడం, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇంట్లో కూడా రమ్మని పిలవలేదు, బయట నుండే పంపించేశాను. అలా చేసిన నాకు మీరింత మర్యాద ఇస్తున్నారు, నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. లేదు అంకుల్, ఆ రోజు మీరు నన్ను చూసిన విధానంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే ఆ రోజు మీకు నేనెవరూ కూడా తెలియదు కదా. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్లడం అనేది చాలా ప్రమాదకరం అవుతుంది కదా. ఏదేమైనా మేడం, మీరు నా భార్యను కాపాడారు. సాయం చేసిన వాళ్ళ పట్ల ఆ విధంగా ప్రవర్తించడం నేను చేసిన తప్పు. దయచేసి నన్ను క్షమించండి మేడం. అయ్యో, దాని గురించి మీరు వదిలేయండి అంకుల్. మీరు ప్లీజ్ కూర్చోండి. వీరా, సూరా, ఇప్పుడు చెప్పండి అంకుల్, ఏంటి విషయం? నీలిమ ఏదైనా సిగ్నేచర్ మిస్ అయిపోయిందా? లేదు లేదు, నేను బిజినెస్ గురించి మాట్లాడడానికి రాలేదు. మరి మా అయ్యగారింట్లో ప్రత్యేకంగా ఒక పూజ చేస్తున్నారు. మిమ్మల్ని పూజకి పిలవాలి అనేది ఆయన కోరిక. అందుకోసమే నేను వచ్చాను. మేడం, అయ్యో అంకుల్, ఎందుకు మాటి మాటికి నన్ను మేడం మేడం అంటున్నారు? నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నా పేరు శివాని, మీరు నన్ను పేరు పెట్టి పిలవండి చాలు. అర్హతను బట్టి మర్యాద ఇచ్చి పిలవాలి కదా మేడం. నాకు మేడం అని పిలవడమే కరెక్ట్ అనిపిస్తోంది. మీరు తప్పకుండా రావాలి మేడం. తప్పకుండా వస్తాను అంకుల్. మీరు ఇంత ప్రేమగా పిలిచిన తర్వాత నేను రాకుండా ఉంటానా? ఇక నేను వస్తాను. ఒక నిమిషం అంకుల్, ఒక నిమిషం. మీతో పాటు వీళ్ళని కూడా తీసుకొస్తారా? అందరినీ తీసుకొస్తాను. మీరు వస్తాను అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. నేను వస్తాను మేడం. వీరా, సూరా, అంకుల్కి కార్ వరకు తోడుగా వెళ్ళిరండి.
రేయ్ త్రిశూల్, ఆ రోజు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళావు కదా, ఏమైంది? తను అసలు ఎలా ఉంది? ఆ అమ్మాయి బాగుందా లేదా? మీ గురించి మీరు ఏమైనా చెప్పండి చిన్న బాబు. సపోర్ట్ కావాలా? నాకు సపోర్ట్ ఏం అవసరం లేదు, కానీ నీకు కావాలంటే చెప్పు, నేను చేస్తాను. అలాగా? ఏంటి చిన్న బాబు, ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నారు? దీపక్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు. స్పెషల్గా ఇన్వైట్ చేశాడు. ఇంట్లో పార్టీ ఉంది, రావాలి అని. సో ఎలా వెళ్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నానంతే. ఏంటి చిన్న బాబు మీరు, ఇంట్లో పెద్దయ్య గారేమో మీకు మంచి జరగాలని చెప్పి పూజ అది ఏర్పాటు చేస్తే మీరేమో పార్టీకి వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నారు. ఈ పూజలు హోమాలు వీటన్నిటి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని నీకు తెలుసు కదరా. అది కాదు చిన్న బాబు. అక్క, ఇంటికి రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసుకోవడం కోసం నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఏంటండి అది? ఏంటో చెప్తాను విను. మీలో ఎవరైనా ఒక ఇంపార్టెంట్ పర్సన్ పేరు చెప్పండి. అందరూ కలిసి ఏ పేరుకైతే ఎస్ అని అంటారో వాళ్లే ఆ ఇంపార్టెంట్ గెస్ట్ అవుతారు. ఓకే, ట్రై చేద్దాం. ఓకే అత్తయ్య మీరు చెప్పండి. ప్రధానమంత్రి? నో. ఎందుకో తెలుసా, ఆయనంత ఈజీగా దొరకరు. నువ్వు చెప్పు. మోడల్? నో. అమ్మా నువ్వు చెప్పు. ఎవరైనా సినిమా స్టార్? నో. నో. నా ఉద్దేశం ప్రకారం ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు. నో. అక్క నువ్వు చెప్పు. ఎవరైనా పెద్ద బిజినెస్ మ్యాన్? కరెక్ట్ గా చెప్పావు మమ్మీ. ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ అసలు ఎవరై ఉంటారు? ఎవరైతే మనకేంటి, ఇంటికొస్తారు కదా, అప్పుడెవరో తెలుస్తుంది కదా. లేదు, బావగారు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అంటే క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నందీష్ అంకుల్ కు మాత్రం తప్పకుండా తెలుస్తుంది. తెలిస్తే మాత్రం ఏంటి, తనేమైనా మనకి చెప్తాడా ఏంటి? తను మనకి చెప్పక్కర్లేదు, తన భార్య నీతో చెప్తుంది కదా, తనని అడుగు. మీ బావగారు నా దగ్గర ఎలాగైతే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారో అలాగే నందీష కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాడు. లేదక్క, ఇన్ని సంవత్సరాల్లో ఈ విధంగా పూజ చేయడానికి బావగారు ఎప్పుడు కంపెల్ చేయలేదు. ఇవాళ ఇంత పర్టికులర్ గా పూజ గురించి చెప్తున్నారు అంటే ఒకటి పూజ ప్రత్యేకమైనదై ఉండాలి, లేకపోతే పూజకి రాబోయే గెస్ట్ ప్రత్యేకమైన వాళ్ళై ఉండాలి. ఎందుకింతలా ఆలోచించడం? రాబోయే వాళ్ళెవరనేది తప్పకుండా తెలుస్తుంది. మనింటికే కదా వస్తారు, అప్పుడు వాళ్ళెవరనేది పూర్తిగా తెలిసిపోతుంది మనకి. మై డియర్ మమ్మీ, నీకేంటి లోటు? పూజకి రెడీ అవడం మానేసి ఎందుకు ఇక్కడ ఇలా కూర్చున్నావు? ఏంటి నీ సమస్య? నాకున్నవి రెండే సమస్యలు. ఒకటి నేను, ఇంకొకటి మా నాన్న, అంతేగా? అవును అని చెప్పడానికి నాకేం భయం లేదు. అయ్యో మై డియర్ స్వీట్ మమ్మీ, ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? మీ చిన్నబాబుకి ఏదో దోషం ఉందని వాళ్ళింట్లో పెద్ద పూజ చేస్తున్నారు కదా. అవును, అందుకే కదా పూజకి వెళ్ళాలని రెడీ అవ్వు అని చెప్తున్నా. ఎరా, నువ్వు తను ఒకే రోజు పుట్టారు, ఒకే సమయం ఒకే చోటైనప్పుడు మీ ఇద్దరి జాతకం ఒకటే కదా. అవును, కాదని ఎవరన్నారు? తన జాతకంలో దోషం ఉంది అంటే దానర్థం నీ జాతకంలోనూ ఉన్నట్టే కదా. అయ్యా బాబోయ్, ఏమైందిరా? నేనిప్పుడేమైనా తప్పుగా అన్నానా? తప్పుగా ఏమనలేదు మమ్మీ. మధుమతి అనే ఈ మధురమైన తల్లి కడుపున పుట్టినందుకు నాకు ఎలాంటి గండం రాదు. నీకు మీ నాన్నకి అన్ని ఆటలాటగానే ఉంటాయి, అన్నిటికీ ఎగతాళి. అందుకే మీరిద్దరే నా సమస్య అన్నాను. మీరిద్దరూ ఎప్పుడు నా మాట వింటారో అప్పుడే నా బాధలన్నీ తీరతాయి. అయ్యో మై డియర్ మమ్మీ, నువ్వు పావు కిలో సమస్య కోసం కిలో సొల్యూషన్ ఆలోచిస్తున్నావు. అందుకే అమ్మా, మాకు నీకు అస్సలు వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎప్పుడు చూడు బాధపడుతుంటావు. నీకివన్నీ అర్థం కావరా? తనకి గండం ఉంది అంటే నీకు కూడా ఉన్నట్టే, అర్థం చేసుకో. సరే అయితే నాకు గండం ఉందని ఒప్పుకుంటున్నాను. అయితే ఏంటి ఇప్పుడు? పూజ చేయాలి, అంతే కదా? అవును. సరే చేసేద్దాం. నువ్వు ఆశపడింది నెరవేర్చడానికే కదా నేనున్నాను. ఏదైనా ఒక మంచి రోజు చూసి చక్కగా పూజ చేద్దాం. ఇప్పుడు మాత్రం అయ్యగారింట్లో పూజకి లేట్ అయిపోతుంది. దయచేసి త్వరగా రెడీ అయితే వెళ్ళిపోదాం. అయ్యో అది కాదురా, పులి బిడ్డలాగా నీ కొడుకే ఇప్పుడు నీకు మాట ఇచ్చాడు. ఇంకేంటమ్మా నీ కంగారు? రామ్మా. తండ్రి కొడుకులిద్దరూ ఎప్పటికీ మారరు. ఈ దిగ్విజయ్ ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే తను రావడానికి అంగీకరించిందా? అవునయ్య గారు, ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే ఎస్ అనేశారు. ఊరికే ఎస్ అనిందా లేక కన్ఫర్మ్ గా వస్తుందా? తప్పకుండా వస్తుంది. నాకు తన మాటల్లో నిజాయితీ కనిపించింది. ఫారెన్లో పెరిగి కూడా
ఎంత వినయం, ఎంత అణుకువ. పెద్దవాళ్ళంటే చాలా మర్యాద. అందుకే అయ్యగారు చెప్తున్నాను, మీరు దీని గురించి కంగారు పడక్కర్లేదు. దట్స్ నైస్ టు నో. మనం అలాగే చూసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి సమస్య రాకూడదు. అన్ని సవ్యంగా జరగాలి. తప్పకుండా జరుగుతుంది అయ్యగారు. ప్రణామాలు. నమస్కారం. రండి, లోపలికి రండి. మా గురువుగారు దీన్ని మీకిచ్చి రమ్మని చెప్పారు. నందీష, అది తీసుకో. గురువుగారు ఇంకేమైనా చెప్పి పంపించారా? అవును, మీ ఇంట్లో ఉన్న అన్ని మూలల్లో ఇందులో ఉన్నదాన్ని పెట్టమని చెప్పారు. సరే, ధన్యవాదాలు. ఇక మేము వెళ్ళొస్తాం. మంచిది. ఏంటయ్యగారు ఇది? నాగిని నా కలలోకి వచ్చిన విషయం ఎలాగైనా త్రయంబకం గురుదేవులకు తెలియజేయాలనుకున్నాను. ఆయన శిష్యుడి ద్వారా విషయాన్ని తెలియజేశాను. ఆయనంతా తెలుసుకున్న తర్వాత ఇదిగో దీన్ని ఇచ్చి పంపించారు. ఇందులో ఏముంది అయ్యగారు? ఇది నాగనాసిక. మన తలగడ కింద దీన్ని పెట్టుకొని పడుకుంటే జీవితాంతం ఇది మనల్ని నాగుల నుండి కాపాడుతుంది. దాని అర్థం ఇంతకుముందు ఇంట్లోకి పాము వచ్చిందా అయ్యగారు? దిగ్బంధనం ఉన్నంత వరకు ఇంట్లోకి ఎటువంటి పాము రాలేదు నందీష. ఒకవేళ పాము ఏ రూపంలో అయినా ఇంట్లోకి వస్తే ఈ నాగనాశనం ఉన్న ప్రదేశంలో ఏదైనా వస్తువును ముట్టుకుంటే అది మళ్ళీ పాముగా మారిపోతుంది. అంటే గురువుగారు దీన్ని పంపించి మనకి చాలా మంచి చేశారే గారు. ఏదేమైనా ఇక మీదట ఆ నాగిని మన కంటికి కనిపించదు. కనిపించకూడదు నందీష. అలాగే ఈ వస్తువు కూడా ఎవరి కంటికి కనిపించకూడదు. నీ కొడుకు త్రిశూల్ చేతికిచ్చి అన్ని మూలల్లో పెట్టించు. అలాగే అయ్యగారు. అయ్యగారు, ఇంతకీ త్రైముఖం గురువుగారు ఎక్కడున్నారు? ఇంకా తపస్సులోనే ఉన్నారు నందీశ. నీలి పర్వతం మీద 14 ఏళ్ల తపస్సును కొనసాగిస్తున్నారు నందీశ. అయ్యో, లేట్ అయిపోయిందని అయ్యగారు ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఓ, అపరిచితురాలు. తీద్దామా వద్దా? తీద్దాంలే. హలో, హాయ్. నేను వచ్చాను మేడం. నిన్న మీరు వస్తాను అని అన్నారు. నిన్న రాత్రి మీరు అక్కడ కలర్ లైట్స్ అన్ని వేసి నన్ను ఆశ్చర్యపరిచారు కదా, క్రాకర్స్ కాల్చి. మరి ఆ తర్వాత నేను మిమ్మల్ని చాలా వెతికా, కానీ అక్కడ అంత గుంపులో మిమ్మల్ని నేను కనిపెట్టలేకపోయాను. ఐఎమ్ సో సారీ మేడం. దాని గురించి నాకు చాలా బాధగా అనిపించింది. అయ్యయ్యో, మీరేమి బాధపడకండి మేడం. ఇప్పుడు ఏమైందని? రేపు ఎప్పుడైనా కలవచ్చు కదా. ఇవాళ నన్ను ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. చివరికి వాళ్ళు ఎవరైనా సరే, వీరుడైనా సరే, సూర్యుడైనా సరే. మీ మాటలకి అసలు అర్థం ఏంటి? ఎగతాళి చేస్తున్నారా నన్ను? అవును మిస్టర్, అక్కడ పక్కనే మీ ముందే తిరుగుతూ ఉన్నాను, కానీ ఒక్కసారి కూడా నన్ను గమనించలేదు. ఇప్పుడు మీకు ఇంకో ఛాన్స్ దొరికితే నన్ను కనిపెట్టేస్తారా? మరీ అంత ఎగతాళి చేయక్కర్లేదు మేడం. ఈ త్రిశూల్కి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి. అప్పుడు కూడా కనిపెట్టలేకపోతే అప్పుడు మీరు నన్ను ఏమైనా అనొచ్చు. ఆ ఇంకో అవకాశం రేపే వస్తే మీకేమైనా అభ్యంతరం ఉంటుందా? నాకెందుకు అభ్యంతరం? ఛాలెంజ్కి నేను ఎప్పుడు రెడీగానే ఉంటా. ఇవాళ ఓకేనా? ఫైన్, తప్పకుండా మీట్ అవుదాం. నిన్న నిజంగానే మీరు నా కళ్ళ ముందు ఉన్నారా, లేకపోతే ఊరికే కథలు చెప్తున్నారా? మీకు అలా అనిపిస్తుందా? ఎవరికి తెలుసు, ఈ కాలం ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేం. అదంతా వదిలే, ఇప్పుడు కనిపెడతావా లేదా అది చెప్పు. కనిపెడతాను. నిన్నట్లాగా మీరు ఇవాళ నార్మల్ బిస్కెట్ వేస్తారా, లేకపోతే క్రీమ్ బిస్కెట్ వేస్తారా? అంటే ఏంటి? మా భాష మీకు అర్థం కాదులేండి. అర్థమయ్యేలా చెప్పండి, అర్థం చేసుకుంటాను. అయ్యో వదిలేండి, అవన్నీ ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. నా ఉద్దేశం ఏంటంటే నిన్న చెప్పినట్టు సొల్లు అదే ఊరికే సుత్తి చెప్తున్నారా, లేకపోతే తప్పకుండా వస్తారా అని? తప్పకుండా వస్తాను. మనం ఇద్దరం కలుసుకునే సమయం వచ్చేసింది. ఓకే, మనం మీట్ అయి తీరాల్సిందే. మీ అందమైన మొహాన్ని నేను చూసి తీరాల్సిందే. థ్యాంక్ యూ. లేదు శివాని, నువ్వు ఎప్పుడు ఏ కారణంగానూ ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. దానికి నేను ఒప్పుకోను. నీలి,
ఆ ఇంటికి వెళ్ళడం నాకు కల. అది కాదు శివాని, అక్కడికి వెళ్ళడానికి ఇంకా కాలం కలిసి రాలేదు. నువ్వు అక్కడికి వెళ్తే దాని పరిణామం గురించి తెలుసుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అసలు మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆ ఇంట్లో ఏర్పరిచిన దిగ్బంధనాన్ని ఛేదించే శక్తి నాకు లభించింది. అది మీకు కూడా బాగా తెలుసు కదా. అయినా మీరెందుకు నన్ను అడ్డుకుంటున్నారు? శివాని, ఆ ఇంట్లోకి వెళ్లే శక్తి నీకు మాత్రమే దక్కింది. మాకెవ్వరికి ఆ ఇంట్లోకి ఒక్క అంగుళం కూడా కాలు పెట్టే అవకాశం కూడా ఉండదు. అయితే మేమెవరూ రాకుండా నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్ళడం ప్రమాదం కదా. అది నాగలోకానికి విరుద్ధం కూడా. త్రికాల గురుదేవులు మా అందరినీ పంపించింది నిన్ను కాపాడడం కోసమే. ఒకవేళ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నీకేదైనా ప్రమాదం జరిగితే నిన్ను కాపాడడానికి మేమెవ్వరూ అక్కడికి రాలేని పరిస్థితి వస్తుంది. అందుకే నిన్న ఆ ఇంటికి వెళ్ళకూడదని చెప్తున్నాము. చూడండి, మీరెవరూ కూడా నా గురించి ఆలోచించక్కర్లేదు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో అది నాకు బాగా తెలుసు. నువ్వు చాలా మొండికేస్తున్నావు శివాని. ఆ ఇంటికి వెళ్ళాలి అని నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. క్షమించండి. ఆ పరమేశ్వరుడు నా ఆదిశేషుణ్ణి కలపడం కోసం నాకు ఒక మంచి అవకాశాన్ని అందించాడు. దాన్ని నేను నా చేతులారా ఎలా చేజార్చుకోగలను? లేదు, నేను ఆ ఇంటికి వెళ్ళడం అనేది జరిగి తీరాలి. దయచేసి నన్నెవరూ అడ్డుకోవద్దు. రారా ఇలా. ఏంటి నాన్న ఇక్కడికి లాక్కొచ్చావు నన్ను? ఏంటి విషయం? ఇదేరా విషయం. సీక్రెటా? అవును, సీక్రెటే. చూడు, అయ్యగారు రూమ్ లో కెంపు కలర్ లో క్లాత్ చుట్టిన ఓ బాక్స్ ఉంటుంది. అందులో ఉన్నదాన్ని తీసుకెళ్లి నువ్వు అన్ని గదుల్లో దాచిపెట్టాలి. అంతగా ఏముంది నాన్న ఆ బాక్స్ లో? నేను అయ్యగారిని ప్రశ్నిస్తున్నానా? నేను కూడా అలా అడగనుగా ఆయన్ని. ఇది అయ్యగారు ఆర్డర్ అని ముందే చెప్పుకుంటే ఈ పాటికి నేను పని పూర్తి చేసి వచ్చేవాడిని. జస్ట్ మినిట్. త్రిశూల్ వాటన్నిటిని బెడ్ కింద దాచిపెట్టాలి. అయ్యగారు ఇంట్లో వాళ్ళ మంచి కోసం పూజ చేయించి దాన్ని తెప్పించారు, అంతే కదా. అయ్యగారు చెప్పినట్టు చేయడం మన కర్తవ్యం కదా నాన్న. ఇప్పుడు వస్తానే. అయ్యగారు, మీరు చెప్పిన ఆ పని త్రిశూల్కి అప్పగించాను. ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఎవరికంటికి కనిపించని విధంగా జాగ్రత్తగా దాచమని చెప్పాను. త్రిశూల్కి ఏ పని చెప్పినది కరెక్ట్గానే చేస్తాడు. నాకిప్పుడు దాని గురించి టెన్షన్ లేదు. కానీ ఆ శివాని వస్తుందో రాదో అని. దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అయ్యగారు? తప్పకుండా వస్తుంది. నేను తనని ఎందుకు పిలిచానో నీకు తెలుసు కదా. 24 గంటలు మీతోనే ఉంటున్నా. నాకు తెలీదా ఏంటి? దిగ్విజయ్, మనం పూజ ఎప్పుడు మొదలు పెట్టాలి? ఏమండి, పంతులు గారు పూజ కోసం అన్నింటినీ రెడీ చేసి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. బావగారు, ముహూర్తం దాటిపోతుంది. పూజ స్టార్ట్ చేద్దామా? వద్దు. ఎందుకండి? నేను చెప్పేంత వరకు ఎవరు ఏమీ స్టార్ట్ చేయకండి. నేను ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారని చెప్పాను కదా. వాళ్ళు వచ్చిన తర్వాతనే ఏదైనా. అన్నయ్య, ఏంటో చెప్పు. వాట్సాప్? డాడ్ ఎవరినో కేసుని ఇన్వైట్ చేశారు. అదెవరో నీకు తెలుసా? నో. ఎవరై ఉంటారు? చూడు, నాకు వీటి మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. అసలు నిజం చెప్పాలంటే ఇక్కడి నుండి ఎలాగైనా బయటికి పారిపోతే బాగుంటుంది అనిపిస్తున్నా. రిలాక్స్. డాడ్ చెప్పిన ఆ గెస్ట్ ఎవరో వచ్చిన తర్వాత పూజను స్టార్ట్ చేస్తారు. బా, అది అయిపోతే చాలు నాకు. అది మన బావగారు ఎవరో గెస్ట్ రాబోతున్నారని చెప్పారు. వాళ్ళు ఎవరై ఉంటారు? జెంట్సా లేక లేడీనా? ఇవాళ నా త్రిశూల్ని నేను కలుసుకోబోతున్నాను. శివాని, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఆ మాంత్రికుడు వేసిన దిగ్బంధనం నన్నేమీ చేయలేదు. ఇంకా దేని గురించి నేను ఆలోచించాలి?
శివాని, నాకు నీకు ఆ మాంత్రికుడు ఇంటికి మాత్రమే దిగ్బంధనం విధించాడు అని తెలుసు. కానీ ఆ ఇంట్లో ఇంకా ఏం గండాలు దాగున్నాయో మనకు తెలీదు శివాని. అక్కడ నాకు ఎటువంటి గండము ఉండదు నీలి. అక్కడ జరగబోయేది నాకు త్రిశూల్కి జరగబోయే మహాసంగమం. శివాని, ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ప్రమాదం అవుతుంది. అది ఆత్మవిశ్వాసం, అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. శివాని, అనవసరంగా వెళ్లి తలదోర్చుకు. నువ్వు మా అందరి మాట వినడం మంచిదని అనిపిస్తోంది. నేనిప్పుడు వినాల్సింది నా మనసు చెప్పే మాట, మీ మాటలు కాదు. అటు తప్పుకోండి. శివాని, ఎందుకింత మొండికేస్తున్నావు? నీ అంతటి నువ్వే ఎందుకు సమస్యల్ని కొని తెచ్చుకోవాలనుకుంటున్నావు? నేను తీసుకున్న నిర్ణయం సంతోషంగా బతకడం కోసం. మీరు దాన్ని సమస్య అనుకుంటే నేనేం చేయలేను. లేదు శివాని, నువ్వు మా మాటను వినకుండా పెడుతున్నావు. వద్దు శివాని, నీ నిర్ణయాన్ని మార్చుకో. నువ్వు వెళ్ళొద్దు. శివాని, ఇంకొక అడుగు ముందుకు వేసినా నీ ఈ నిర్లక్ష్య ప్రవర్తన గురించి నాగమాతకు చెప్పేస్తాం. త్రికాల గురువులు కూడా దీని గురించి చెప్పేస్తాం. బావగారు, వాళ్ళెవరో గెస్ట్ రాబోతున్నారని చెప్పారు కదా. సినిమా స్టారా, టీవీ స్టారా, స్పోర్ట్స్ స్టారా, పొలిటీషియనా? ఊరికే తెలుసుకుందామని అడుగుతున్నాను. పేరు శివాని. శివానియా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉందే. శివాని. ఆ? అయ్యగారు, అదిగో తాను వచ్చారు. హాయ్. హలో శివాని, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. మా అమ్మ. నమస్తే అమ్మా. నా కూతురు. హాయ్. హాయ్. తను నా సిస్టర్. హలో. హాయ్. తను నా శ్రీమతి. నమస్తే అమ్మా. నమస్కారం. నా బామర్ది. నమస్కారం. నమస్కారం. ఓ అమ్మా. అమ్మా, అయ్యయ్యో, నాకు దండం పెడతావేంటమ్మా? ఇందులో ఏం తప్పుందమ్మా? ఏంటక్క ఇది? తిన్నగా వెళ్ళి పని మనిషి కాళ్ళ మీద పడుతుంది. అర్థమైంది. ఎందుకేనేమో బావగారు తనకి అంత మర్యాద ఇస్తున్నట్టున్నారు. మధుమతి నీకు ముందే తెలుసా? మేము ఒకసారి గుడిలో కలుసుకున్నాము. నా చీరకి నిప్పంటుకున్నప్పుడు తనే నన్ను కాపాడింది. ఆహాహా. ఏం కృష్ణన్న, బాగున్నావా? కృష్ణన్న, నువ్వేమైనా చెప్పు. మిగతా షాప్లో పువ్వుల కంటే నీ షాప్లో పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయన్న, స్పెషల్గా ఉంటాయి. ఎందుకని? అది నాకు నీ మీద ఉన్న ప్రేమ, మీకు నా మీద ఉన్న నమ్మకం, అంతే. అది సరే గాని, మా అమ్మగారు ఏదో స్పెషల్ పువ్వులు ఆర్డర్ ఇచ్చారంట. రెడీనా? రెడీగా ఉన్నాయి, ఇస్తాను. ఇవ్వండి ఇవ్వండి. ఆహా, ఓకే, సూపర్. వెళ్ళొస్తా. ఇదిగో త్రిశూల్, ఒక్క నిమిషం. ఇంతకీ ఏంటి మీ ఇంట్లో ఇవాళ స్పెషల్? అదా, అయ్యగారి ఇంట్లో ఇవాళ పూజ ఉంది. వినాయకుడికి వేయడానికి మాలని తెమ్మన్నారు. వినాయకుడికి వేయాల్సిన మాల ఓకే, ఆయన తండ్రి త్రిశూలుడికి వేయాల్సిన మాల ఎక్కడా? ఊరు నాయన, మీరు నన్ను అడితిప్పి తిప్పి నన్నే ఇరికించాలని చూస్తున్నారే. ఇరికించడం కాదు, అడుగుతున్నానంతే. నీ పెళ్లికి ఎటువంటి మాల కావాలి అని అడుగుతున్నాను. అలాగా? ఊరుకోండి, పని చేసుకోండి. పెళ్ళంటే పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి కదా. నీకేంటి తక్కువ చెప్పు. నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్తే చాలు, సినిమా హీరోయిన్లు కూడా వచ్చి క్యూ లైన్ లో నిలబడతారు. ఇది కొంచెం ఓవర్ అయిందిలే. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నాను, తను ఒప్పుకోవాలంతే. తప్పకుండా ఓకే చెప్తాను. చూడు త్రిశూల్, నేను నీకు ఫ్రీగా మాల ఇస్తాను, తీసుకెళ్లి తన మెళ్ళో వేసేయి. అంతే అంటారా?
త్రిశూల్ 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 నేను మాలని ఇవ్వడానికి ముందే మాల వేసినట్టు కలలు కంటున్నావా ఏంటి? అలాంటిదేం లేదు కృష్ణన్న. నా పెళ్లికి నేను నీ దగ్గరే మాలలు కొంటాను, స్పెషల్వి. సరేనా? వస్తా. మళ్ళీ తనేనా? హలో, ఏంటి మేడం? నన్ను వదలకూడదు అని డిసైడ్ అయిపోయినట్టున్నారే. ఇవాళ మీట్ అవ్వాలని మాట్లాడుకున్నాం కదా. అవును, కానీ ఎక్కడ మీట్ అవ్వాలో ఏంటో మీరు చెప్పలేదుగా. దానికోసం మీరు మళ్ళీ ఫోన్ చేయరేమో అని అనుకున్నా. అటువంటిదేం లేదు, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. సరే సరే, మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతూ ఉండకండి. కానీ నాకు అర్జెంట్ పని ఉంది. ఎక్కడ మీట్ అవుదామో అది చెప్పండి. నేను ఇప్పుడు ఆల్రెడీ మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను. మా ఇంటి దగ్గర? అవును, త్వరగా వస్తే మీట్ అవ్వచ్చు. నీకు నన్ను చూడాలి అన్న ఆసక్తి ఉంటే మాత్రమే. ఇంట్రెస్టా? ఇటువంటి ఛాలెంజ్ ఇచ్చారంటే నాకు. మీరెవరో తెలుసుకోవడానికి నేను ఎంత ఆతృతగా ఉన్నానో తెలుసా? ఇప్పుడే వస్తున్నా. సరే, త్వరగా రా. అలాగే వచ్చేస్తున్నా. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. నేను వచ్చేంత వరకు దయచేసి అక్కడే వెయిట్ చేయండి. మీరెవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ నాకు ఎక్కువైపోతుందండి. ఓకేనా? సరే, త్వరగా రా. ఆకాశంలో ఐ లవ్ యూ అని కలర్ఫుల్ గా రాసి చెప్పింది ఎవరో నేను వెంటనే తెలుసుకొని తీరా. Excuse me? By the way, I'm... Trisul? No. Vikram.
నైస్ టు మీట్ యూ త్రివిక్రమ్. ఐఎమ్ శివాని. ప్లీజ్ టు మీట్ యూ శివాని. బై ద వే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నానా ఇక్కడ? ఐ హావ్ నో ఐడియా. సడన్ గా నాకు గుర్తు రావట్లేదు. మేబీ. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? తనని పరిచయం చేయాలని అనుకున్నాను. షీఈ్ మై స్పెషల్ గెస్ట్ శివాని. ఐ నో దట్. వావ్, టూ ఫాస్ట్ మ్యాన్. యూర్ టూ లేట్ డాడ్. మేబీ. విక్రమ్, తనకి మన ఇల్లంతా చూపించు. ష్యూర్ డాడ్. మీరు వెళ్ళండి, తర్వాత మాట్లాడదాం. ఓకే. ఇల్లంతా చూపించడానికి మీ గైడ్ సిద్ధంగా ఉన్నాడు. సో మీరు కూడా రెడీగా ఉన్నారంటే షల్ వి? ఏమైంది బైక్కి? అర్జెంట్గా వెళ్ళేటప్పుడు ఇలా హ్యాండ్ ఇవ్వాలా? దుష్మన్ కహా హై అంటే బండిలోనే ఉందట. టైం అయిపోతుంది. పూజకు కూడా లేట్ అయిపోయేలా ఉంది. తనేమో ఇంటికి వచ్చి వెయిట్ చేస్తున్నానని చెప్పింది. నేను ఇక్కడ ఇప్పుడు దీన్ని రిపేర్ చేస్తూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. ఫైర్ ఇన్ ద మౌంటైన్, రన్ రన్ రన్. పరిగెత్తు నాయనా, పరిగెత్తు. నువ్వు హుస్సేన్ బోల్ట్కి ఏం తక్కువ కాదు. కమ్ ఆన్, పరిగెత్తు. సో యా, దిస్ ఇస్ ఆ కిచెన్. బాగుంది. థ్యాంక్ యూ. బై ద వే, మీకు కుక్ చేయడం వచ్చా? పెద్దగా రాదు. ఎప్పుడైనా ఒకసారి వంట చేస్తుంటాను. దాట్స్ గుడ్ ఎనఫ్. మీరు సౌత్ అమెరికా నుండి వచ్చారని నేను విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? ఎందుకు? నన్ను చూస్తే అలా అనిపించటం లేదా? నో వే. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో మా పక్కింటి అమ్మాయిలాగా అనిపిస్తుంది. నిజంగానా? ఎస్. ఎందుకలా? ఐ డోంట్ నో. ఇట్స్ అ వెరీ స్ట్రేంజ్ ఫీలింగ్, యూనో. ఇంతకు ముందు మనం ఇద్దరం కలిసినట్టు, చాలా క్లోజ్గా మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా అమెరికాకు వచ్చారా? లేదే. అలా అయితే మీకు నన్ను చూసే ఛాన్సే లేదు. ఏంటి త్రిశూల్ ఇంత లేట్ చేశావ్? చిన్న బాబు అప్పటి నుంచి నీ గురించి అడుగుతున్నారు. సరే సరే, త్వరగా వెళ్ళు. ఏంటి ఇంత లేట్ చేశావ్? అది బైక్ కొంచెం రిపేర్ అయింది, అందుకే. సారీ. చిన్న బాబు, త్రిశూల్ వచ్చేశాడు. ఓ, శివాని, 5 minutes. I have to take this. Okay. I'm really sorry. Hello? Yes, sir. ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడంటే ఆటగా ఉందా నీకు? ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా? నేను నిన్ను మాల అక్కడ పెట్టు అన్నాను, వెయ్యమని చెప్పలేదు. ఈ ఇంట్లో నీకు స్వేచ్ఛ ఇచ్చాం కదా అని దుర్వినియోగం చేసుకోకు. నీకిచ్చిన ఈ స్వేచ్ఛతో ఇంట్లో జరిగే పూజలోకి దయచేసి నువ్వు రావద్దు. ఈ ఇంట్లో నీకు స్వేచ్ఛ ఇచ్చాం కదా అని
దుర్వినియోగం చేసుకోకు. నీకిచ్చిన ఈ స్వేచ్ఛతో ఇంట్లో జరిగే పూజలోకి దయచేసి నువ్వు రావద్దు. దేవుడికి మాల వేయమని అసలు నీకెవరు చెప్పారు? నీ బుర్రలో ఉన్నది మట్టి మాత్రమేనా? ఉదయం నుండి స్నానం చేసి శుద్ధి చేసి ఇన్ని ఏర్పాట్లు చేస్తే మొత్తం అశుద్ధి చేసేసాం. ఇప్పుడు ఇవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు? మీరందరూ అసలు పూజ గదిలోకి ఎందుకు వస్తున్నారు? మా ప్రశాంతతను పాడు చేయడానికా? ఏ మధు, ఇదేనా నీ కొడుకుని పెంచే విధానం? నందీశా, కొడుకుని పెంచితే మాత్రం సరిపోదు. బుర్రలో కొంచెం బుద్ధి కూడా ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలో ఇంట్లో వాళ్లే నేర్పించాలి. కరెక్ట్ గా చెప్పారత్తయ్య. పెద్దవాళ్ళకి కామన్ సెన్స్ ఉంటేనే కదా చిన్నవాళ్లకు. ఏంట్రా ఇంకా ముఖం చూస్తూ నిలబడ్డావు? వెళ్ళావు. ఇటువంటి బుర్ర లేనటువంటి కొడుకుని కన్నందుకు మీరైనా వచ్చి క్లీన్ చేయండి.